సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనం చూసాము ఇన్సర్షన్ ఆపరేషన్ బిగినింగ్ చూసాము అండ్ ఇన్సర్షన్ ఆపరేషన్ ఎండ్ లో చూసాము. సో ఇన్సర్షన్ ఆపరేషన్ ఇన్ ద మిడిల్. సో ఒక అరే క్రియేట్ అయినప్పుడు ఆ అరేలో మనకి ఎప్పుడైతే ఇన్ ద మిడిల్ ఇండెక్స్ లో అదర్ 2 కానీ 3 కానీ ఏదన్నా మిడిల్ ఇండెక్స్ లో మనము వాల్యూని యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి, లైక్ ఏ చేంజెస్ అనేవి అరే పైన అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కి ఒక అరే తీసుకున్నాము. సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 3 4 అండ్ 5 అండ్ ఇండెక్సెస్ వచ్చేసి 0 1 2 అండ్ 3 అండ్ 4. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చేసి 2 ఇండెక్స్ దగ్గర ఒక కొత్త ఎలిమెంట్ ని నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో 2 ఇండెక్స్, ఆల్రెడీ 2 ఇండెక్స్ దగ్గర నాకు 3 అనేది ఉంది, బట్ ఆ 2 ఇండెక్స్ దగ్గర నేను కొత్త ఎలిమెంట్ 10 ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న 2 స్టెప్స్. మళ్ళీ ఏం చెయ్యొచ్చు, ఒక ఉన్న అరే సైజ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, అవునా? సో ఉన్న సైజ్, సో ఓల్డ్ అరేలోనే ఏం చేంజెస్ చేయొచ్చు, నేను ఒక బ్లాక్ అనేది క్రియేట్ చేసి ఏం చేయొచ్చు, లైక్ ఫస్ట్ సో ఏ ఇండెక్స్ అయితే స్పెసిఫిక్ గా అంటున్నామో ఆ ఇండెక్స్ లెస్ దెన్ ఉన్న ఇండెక్సెస్ అన్ని సేమ్ షిఫ్ట్ చేసుకుని ఆ స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర నేను ఏం చేయొచ్చు, కొత్త ఎలిమెంట్ ఏదైతే నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నానో దాన్ని యాడ్ చేసి నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని షిఫ్ట్ చేయడం, లైక్ 3 4 అండ్ 5, అవునా? అంటే ఇక్కడే ఒక కొత్త బ్లాక్ అనేది క్రియేట్ చేసి ఈ 3 నుండి ఒక్కొక్క ఎలిమెంట్స్ ని షిఫ్ట్ చేయడం. సో ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో ఆ 2 ఇండెక్స్ దగ్గరే ఏమవుతుంది, నాకు స్పేస్ అనేది ఉంటుంది. సో దాంట్లో నేను ఈ 10 అనేది యాడ్ చేయొచ్చు. సో ఇది వన్ వే. లేదు అంటే ఒక కొత్త అరే తీసుకోవాలి. సో కొత్త అరే తీసుకొని దాని సైజ్ వచ్చేసి మనకి ఏం జరగాలి, ఉన్న ఓల్డ్ అరే కన్నా +1 అంత సైజ్ తీసుకొని, సో ఇందాక ఏదైతే చెప్పుకున్నామో, సో ఫస్ట్ స్పెసిఫిక్ ఈ ఇండెక్స్ దగ్గర కావాలి అని అంటాడు. సో ఆ స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర ఏం చేస్తాము, దానికన్నా ముందు ఎలిమెంట్స్ అన్ని మనము యాడ్ చేసేసి ఆ స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ అంటున్నాడో ఆ ఎలిమెంట్ ని యాడ్ చేయడము అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే ఎలిమెంట్స్ ని మళ్ళీ షిఫ్ట్ చేయడం. సో 3 4 అండ్ 5. సో ఇలా 2 వేస్, అంటే ఉన్న అరేలోనే ఒక కొత్త బ్లాక్ అనేది క్రియేట్ చేసి ఎలిమెంట్స్ ని షిఫ్ట్ చేయడం, ఇది వన్ వే. లేదు అంటే ఒక కొత్త అరేనే తీసుకొని ఎలిమెంట్స్ ని షిఫ్ట్ చేయడం, ఇది సెకండ్ వే. సో దీన్ని మనము లాజికల్ గా ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము. సో మనం వచ్చేసి సెకండ్ వే కి వెళ్దాము, ఒక కొత్త అరే తీసుకొని చేయడము. సో ఇక్కడ ఆల్రెడీ మనం స్కానర్ క్లాస్ తీసుకున్నాము అండ్ అరే సైజ్ ని అడుగుతున్నాము, దాన్ని స్టోర్ చేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఒక ఏ అరే అని క్రియేట్ చేసుకున్నాము అండ్ దాంట్లో ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తున్నాము. సో ఫస్ట్ అది రన్ అవుతుందా లేదా చూద్దాము. సో దీన్ని నేను రన్ చేస్తున్నాను. ఎంటర్ ద అరే సైజ్ 4. ఓకే, సో సక్సెస్ఫుల్ గా అరే సైజ్ తీసుకుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్ ని ఎంటర్ చేసి వాల్యూస్ ని స్టోర్ చేసి ప్రింట్ కూడా చేస్తున్నాము. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, ఒక కొత్త అరే క్రియేట్ చేయాలి. సో కొత్త అరే వచ్చేసి పాత అరే సైజ్ కన్నా +1 సైజ్ అవ్వాలి. సో ఒక కొత్త అరేని క్రియేట్ చేస్తున్నాము. సో ఒక కొత్త అరే పేరు వచ్చేసి బి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అచీవ్ చేసాము, ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం జరగాలి, మనకి ఎండ్ యూజర్ నుండి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఏ ఇండెక్స్ దగ్గర మనము దాన్ని అప్లై చేయాలి అని అనుకుంటున్నామో అది కూడా అడగాలి. అంటే ఇప్పుడు ఎండ్ యూజర్ నుండి మనకి 2 వాల్యూస్ కావాలి, ఒకటి వచ్చేసి ఎలిమెంట్ అండ్ ఇంకొకటి వచ్చేసి స్పెసిఫిక్ ఇండెక్స్ ఎక్కడ యాడ్ చేయాలి అని అనుకుంటున్నాడు. సో ఈ 2 ఎండ్ యూజర్ ని అడుగుదాం. సో ఇక్కడ ఎంటర్ ద వాల్యూ టు బి యాడెడ్ అని అడుగుతున్నాము. సో ఏదైతే ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాడో ఆ వాల్యూని అడుగుతున్నాము అండ్ అట్ ద సేమ్ టైం స్పెసిఫిక్ ఏ ఇండెక్స్ దగ్గర అతను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాడు, ఇది కూడా అడుగుదాం. సో ఇక్కడ ఎండ్ యూజర్ నుండి వాల్యూ టు బి యాడెడ్ తీసుకున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ ఏ ఇండెక్స్ దగ్గర యాడ్ చేయాలి అని అనుకుంటున్నాడో అది కూడా తీసుకున్నాము. సో ఇక్కడ ఎండ్ యూజర్ ఏ ఇండెక్స్ దగ్గర యాడ్ చేస్తాడు అనే ఐడియా అయితే మనకి లేదు. సో ఏ ఇండెక్స్ అన్నా అయి ఉండొచ్చు, లైక్ మిడిల్ ఇండెక్స్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ ఫార్ లూప్ ని రన్ చేద్దాము. సో ఫార్ లూప్ ని అండ్ ఈ ఫార్ లూప్ అనేది ఏ లూప్ పైన రన్ అవ్వాలి, లైక్ ఏ అరే పైన రన్ అవ్వాలి. ఏ అరేనా బి అరేనా, బి అరే పైనే. ఎందుకు అంటే ఏ అరే వచ్చేసి ఓల్డ్ సైజ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, లైక్ డైనమిక్ గా ఎండ్ యూజర్ ఏది అడుగుతాడో తెలీదు, లైక్ స్పెసిఫిక్ ఇండెక్స్, అవునా? సో అందుకని బి అరే పైన రన్ చేయాలి మనం ఈ లూప్ అనేది. ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసేటప్పుడు లైక్ సినారియో చూసాము. ఏంటి ఆ సినారియో, సెకండ్ ఇండెక్స్ దగ్గర 10 యాడ్ చేయమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేసాము, ఒక కొత్త అరే
క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం ఎట్ ప్రెజెంట్ ప్రోగ్రామ్ లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ అరే సైజ్ వచ్చేసి 5 అని అనుకుందాము. ఇప్పుడు న్యూ అరే సైజ్ వచ్చేసి 6 అవునా? అంటే 6 బ్లాక్స్ 1 2. సో ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్ ఎలా యాడ్ అవ్వాలి అనేది పాయింట్. సో ఆల్రెడీ మనకి తెలుసు ఇప్పుడు దీని ఇండెక్స్ వచ్చేసి 0 1. సో వీటి ఇండెక్స్ వచ్చేసి 0 1 2 3 4 5 ఆల్రెడీ మన హింట్ ఉంది. సో ఈ స్పెసిఫిక్ దాంట్లో అంటున్నాము. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఇక్కడ మనం ప్రోగ్రామ్ లో మాట్లాడుకుంటే ఏంటి లైక్ ఎండ్ యూజర్ ఏదైతే ఇండెక్స్ స్పెసిఫై చేస్తాడో ఆ ఇండెక్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ మనకి ఏంటి ఎండ్ యూజర్ ఇండెక్స్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తాడో ఆ ఇండెక్స్ వాల్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఐ వాల్యూ మనం లూప్ ని ఎప్పుడైతే రన్ చేస్తున్నామో ఆ ఇండెక్స్ వాల్యూ ఎప్పుడైతే సేమ్ ఉంటుందో అప్పుడు ఎండ్ యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తాడో అది యాడ్ అవ్వాలి. అవునా? సో ఆ లాజిక్ అనేది ఇక్కడ పెడతాము. ఫస్ట్ ఇఫ్ ఐ లూప్ రన్ అవుతుంది. సో ఐ లో 0 1 2 3 బి లెంత్ ఎంతైతే ఉంటుందో అంతవరకు లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ పొజిషన్ ఇండెక్స్ వాల్యూ ఎప్పుడైతే ఎండ్ యూజర్ ఎంటర్ చేసిన ఇండెక్స్ అవుతుందో అప్పుడు ఏం జరగాలి? ఆ బి ఆఫ్ ఐ లోకి ఎండ్ యూజర్ ఏదైతే స్పెసిఫిక్ గా ఎలిమెంట్ అనేది ఎంటర్ చేస్తున్నాడో ఆ ఎలిమెంట్ అనేది స్టోర్ అవ్వాలి. సో ఇది వచ్చేసి ఫస్ట్. ఇన్ కేస్ ఎండ్ యూజర్ సో సెకండ్ ఇండెక్స్ దగ్గర నాకు 10 అనేది యాడ్ అవ్వాలి అని అంటున్నాడు అనుకుందాం. సో సెకండ్ ఇండెక్స్ దగ్గర 10 అనేది యాడ్ అయ్యింది. ఓకే, మరి ఇక్కడ లూప్ ఎలా రన్ అవ్వాలి, ఇక్కడ లూప్ ఎలా రన్ అవ్వాలి అనేది క్వశ్చన్. సో ఈ స్పెసిఫిక్ ఇండెక్స్ లెస్ అంటే ఐ వాల్యూ ఈ ఇండెక్స్ వాల్యూ కన్నా లెస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పాత అరేలో ఎలా డేటా ఎలాగైతే ఉందో అలాగే వస్తున్నాయి. అవునా? అంటే ఇప్పుడు 2 1 1 2 2 ఈ 10. సో ఈ 3 ప్లేస్ లో 10 అనేది యాడ్ అయింది. సో ఈ 3 ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఇటు సైడ్ రావాలి. అంటే లెస్ దెన్ ఇండెక్స్ మాత్రము వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్ గా యాడ్ అవుతున్నాయి, నాకు ఎగ్జాక్ట్ గా షిఫ్ట్ అవుతున్నాయి. సో ఎల్స్ ఇఫ్ ఇక్కడ ఏమని కండిషన్ రాయొచ్చు? ఇన్ కేస్ ఇండెక్స్ ఐ వాల్యూస్, సో ఐ వాల్యూస్ ఎప్పుడైనా సరే ఇండెక్స్ కన్నా లెస్సర్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం జరగాలి? బి ఆఫ్ ఐ లో సేమ్ ఏ ఆఫ్ ఐ లో ఉన్న వాల్యూస్ అనేటివి వెళ్ళాలి. ఓకేనా? లేదు ఇన్ కేస్ సో ఇక్కడ మనం కోడ్ అయితే ఏదైతే రాసామో దాని ప్రకారం ఏంటి? ఏ ఆఫ్ ఐ నుండి బి ఆఫ్ ఐ లోకి వాల్యూ అనేది రావాలి. నెక్స్ట్ ఏ ఆఫ్ 1 లో నుండి బి ఆఫ్ 2 లోకి బి ఆఫ్ 1 లోకి వాల్యూ అనేది రావాలి. ఓకే, ఇప్పుడు ఈ బి అరేలో ఏ ఇండెక్స్ నాకు స్పెసిఫై థర్డ్ ఇండెక్స్ లో ఏ వాల్యూ రావాలి? నాకు ఏ ఆఫ్ 2 వాల్యూ రావాలి. అంటే ఏ ఆఫ్ 2 వాల్యూ బి ఆఫ్ థర్డ్ ఇండెక్స్ లోకి రావాలి. అంటే ఇక్కడ ఏంటి? -1 జరగాలి. అంటే బి ఆఫ్ 3 లో ఏ వాల్యూ రావాలి? ఏ ఆఫ్ 2 వాల్యూ రావాలి. అంటే ఇండెక్స్ అనేది మైనస్ అవ్వాలి. అంటే i -1 లో ఉన్న వాల్యూ అనేది మనకి రావాలి. అంటే బి ఆఫ్ ఐ అంటే బి ఆఫ్ 3 లోకి ఏ ఆఫ్ 2 రావాలి. బట్ ఇక్కడ ఐ వాల్యూ ఏంటి? నాకు 3. అవునా? అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏ ఆఫ్ 3 నుండి బి ఆఫ్ 3 వస్తుంది. బట్ ఆల్రెడీ నాకు 2 ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. అవునా? సో -1 అనేది ఇక్కడ జరగాలి. అంటే ఇప్పుడు ఒకసారి ఇది చేసి చూద్దాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ ని ప్రింట్ చేసేది. సో బి డాట్ లెంత్ అండ్ బి ని ప్రింట్ చేయడం. సో ఒక్కసారి ఈ కోడ్ ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇప్పుడు ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది నాకు. సో ఐ వాల్యూ వచ్చేసి 0. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది బి ఆఫ్ 0 లోకి ఏం రావాలి అనేది క్వశ్చన్. సో 1 ఈక్వల్స్ టు ఫర్ ఇన్ కేస్ ఎండ్ యూజర్ 2 ఇండెక్స్ దగ్గర అని అంటున్నాడు అని తీసుకున్నాము. అండ్ ఎలిమెంట్ వచ్చేసి 10 ఎంటర్ చేశాడు అని. సో ఇప్పుడు 0 ఈక్వల్స్ టు ఇండెక్సా? నో. సో ఈ ఇఫ్ వర్క్ అవ్వదు. ఎల్స్ ఇఫ్ ఐ సో 0 లెస్ దెన్ ఇండెక్స్ ఎస్ అంటే బి ఆఫ్ ఐ లోకి ఏ ఆఫ్ ఐ అనేది షిఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏ ఆఫ్ ఐ లో నార్మల్ గా 1 ఉంది అనుకుందాము. సో 1 అనేది 1 ఎగ్జాక్ట్ గా షిఫ్ట్ అవుతుంది. సో ఇలా నెక్స్ట్ ఐ వాల్యూ 1 అవుతుంది. సో ఐ ఈక్వల్స్ టు 2 లైక్ 1 ఈక్వల్స్ టు 2 కాదు. సో ఈ ఇఫ్ అనేది వర్క్ అవ్వదు నాకు. ఎల్స్ ఇఫ్ వర్క్ అవుతుంది. సో సేమ్ ఇండెక్స్ నుండి సేమ్ బి అరేలోకి సేమ్ ఇండెక్స్ దగ్గర వాల్యూస్ అనేటివి షిఫ్ట్ అవుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? నాకు ఐ వాల్యూ ఇప్పుడు 2.
సో 2 ఈక్వల్స్ టు ఇండెక్స్ 2. ఎస్. సో ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. అంటే బి ఆఫ్ 2 లోకి ఎండ్ యూజర్ ఏదైతే ఎలిమెంట్ ని ఎంటర్ చేస్తాడో అది ఎంటర్ అవుతుంది. సో ఇలా ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది నాకు 3 అవుతుంది. సో ఈ బ్లాక్ వర్క్ అవ్వదు, ఈ బ్లాక్ వర్క్ అవ్వదు. ఈ బ్లాక్ అనేది నాకు వర్క్ అవుతది. ఇప్పుడు బి వాల్యూ ఇండెక్స్ వచ్చేసి 3. సో ఏ ఆఫ్ 3 మైనస్ 1 అంటే ఏ ఆఫ్ 2 లో నుండి బి ఆఫ్ ఐ లోకి నాకు వాల్యూస్ అనేటివి ఎంటర్ అవుతాయి. సో ఇలా ఈ ఫార్ లూప్ అనేది మనకి రన్ అవుతుంది. సో ఇలా మనము అరేలో ఒక స్పెసిఫిక్ మిడిల్ ఇండెక్స్ లో ఎప్పుడైతే వాల్యూని ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నామో ఈ లాజిక్ అనేది వర్క్ అవుతది. ఈ కోడ్ అనేది వర్క్ అవుతుందో లేదో ఒకసారి రన్ చేసి చూద్దాము. ఎంటర్ ద అరే సైజ్ అంటున్నాడు. సో 5 అని ఇద్దాము. సో ఎంటర్ ద వాల్యూస్ 1 2 3 4 5. సో 5 వాల్యూస్ నేను ఎంటర్ చేశాను. అంటే 5 అనే సైజ్ తోని ఒక అరే క్రియేట్ అయింది. దాంట్లో ఎలిమెంట్స్ కూడా మనము యాడ్ చేసేసాము. సో ఎంటర్ ద వాల్యూ టు బి యాడెడ్. సో ఇప్పుడు మన స్పెసిఫిక్ రిక్వైర్మెంటే అది కదా. ఒక అరే క్రియేట్ అయినప్పుడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇండెక్స్ ఎప్పుడైనా నేను వాల్యూని యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎలా రన్ అవుతుంది లూప్ అనేది క్వశ్చన్. సో ఎంటర్ ద వాల్యూ టు బి యాడెడ్. సో ఏ వాల్యూ నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సమ్ 100 నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో స్పెసిఫిక్ ఇండెక్స్ ఎక్కడ 3 అని అనుకుందాము. సో ఇప్పుడు మనం థింక్ చేస్తే మన అవుట్పుట్ అనేది ఎలా రావాలి? ఆల్రెడీ ఏ ఆఫ్ 0 లో 1 ఉంది. ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అంటే 4 ఎక్కడైతే ఉందో అక్కడ నాకు 100 యాడ్ అవ్వాలి. అండ్ దాని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అనేటివి షిఫ్ట్ అవ్వాలి. అంటే నాకు అవుట్పుట్ ఎలా రావాలి? 1 2 3 100 4 అండ్ 5. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో ఎంటర్ టైప్ చేయాల్సింది. సరే మళ్ళీ ఎంటర్ చేద్దాము. సో 5 1 2 3 4 5. enter the value to be added, that is 100 at third index. 1 2 3. సో థర్డ్ ఇండెక్స్ దగ్గర నాకు 100 అనేది యాడ్ అయ్యింది. దాని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అనేవి షిఫ్ట్ అయిపోయాయి. సో ఇలా మనము ఒక పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఎప్పుడైనా వాల్యూస్ యాడ్ చేయాలి అని అన్నప్పుడు ఇలా లాజిక్ అనేది వెళ్తుంది. సో 0 1 2. సో సెకండ్ ఇండెక్స్ దగ్గర 20 అనేది యాడ్ అయ్యి దాని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అనేటివి నాకు అన్ని షిఫ్ట్ అయ్యాయి. సో ఇలా డిఎస్ఏ అనేది మనము చూసాము. సో అరే ఇన్సర్షన్ ఆపరేషన్. సో ఎట్ ద బిగినింగ్ ఎప్పుడైనా అరే క్రియేట్ అయినప్పుడు బిగినింగ్ లో యాడ్ అవ్వాలి అంటే ఎలా అవుతుందో చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండ్ లో ఎప్పుడైనా మనము యాడ్ చేయాలి అన్నప్పుడు ఎండ్ లో ఎలా వర్క్ అవుతుంది చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద మిడిల్ ఆఫ్ ది అరే ఎప్పుడైనా యాడ్ చేయాలి అన్నప్పుడు ఎలా వర్క్ అవుతుంది చూసాము. సో ఇది వచ్చేసి ఇన్సర్షన్ ఆపరేషన్ ఇన్ అరే.